జగన్ షర్మిల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో వైఎస్ వివేకా కేసు హత్య 1, ఆస్తి గొడవలు 2, 3 ఎవరు వారసత్వంతో ఎవరిని వెన్నుపోటు పొడిచారు అనేటువంటి దాని మీద జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఇవాళ సునీత అయితే నన్ను షర్మిలను నరికేస్తావని అడిగింది. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు. అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయడానికి ప్లాన్ ఉందా ఆమెకి? నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను నా పిల్లలకి. తెగించుకొని వచ్చాను. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి. సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది. నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మా ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు. అమ్మా నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు కానీ మిగతా అందరికి చాలా మందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యలో చేస్తుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని గాని నాకు ఈ పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి ఇష్టం లేదులే, అన్న వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. దానికి ఈరోజు అనుభవిస్తున్నా. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది. మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి. నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు అదే చంద్రబాబుతోనూ ఈరోజు చెత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.